60 అడుగు లోతు ఉన్న ఒక చీకటి గృహలో వెళ్తూ ఉన్నామనుకోండి. వెనక్కి తిరిగి వచ్చే సమయంలో మీ చేతుల్లో ఉన్న కిరోసిన్ లాంటిన్ జారి పడిపోతుంది. దాంతో ఆ గృహ అంతా చీకటిగా మారిపోతుంది. ఆ గృహలో ఒంటరిగా ఉన్న మీరు వెనక్కి అలాగే వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి మీరు భయపడకుండా అలాగే వెనక్కి వెళ్తున్నారు. అంతలోనే మీ కాళ్ళు అనుకోకుండా సున్నితంగా ఉన్న మట్టికి తగిలి దానిలో ఉన్న 15 కిలోల రాయి మీ కాళ్ళపై పడుతుంది. మీ రెండవ కాలు సహాయంతో ఆ రాయిని తొలగించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదు. ఆ 60 అడుగు లోతు చీకటిలో భయంకరంగా ఇరుక్కుపోయిన మీరు సహాయం కోసం అరుస్తూ ఉన్నారు. కానీ ఆ అరుపులు ఎవరికీ వినిపించడం లేదు. ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్లో ఇరుక్కుపోయిన ఫ్లోయిడ్ కాలిన్స్. Floyd Collins was another great dramatic story. Collins had been trapped in a Kentucky cave. హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్లోయిడ్ కాలిన్స్ 1887 జూన్ 20న జన్మించాడు. అతని కేవ్ కెరియర్ 6 ఏళ్ల వయసులోనే ప్రారంభమైంది. 2017లో ఫ్లోయిడ్ తన తండ్రి ల్యాండ్లో ఒక కొత్త కేవ్ని కనుగొన్నాడు. ఈ డిస్కవరీతో కెంటకీ కేవ్ వార్స్లో తను పాల్గొన్నాడు. కెంటకీ కేవ్ వార్స్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద కేవ్ వ్యవస్థ అయిన మమ్మోత్ కేవ్తో అనుసంధానమైన పెద్ద కేవ్ సముదాయం. ఈ కేవ్స్కి మధ్య ఒక సిటీ ఉంది, దట్ ఈస్ కేవ్ సిటీ. ఆ సిటీలో అనేక కేవ్స్ ఉండడం వలన ఫార్మింగ్ చేయడానికి వీలు పడదు. ఈ సిటీ టూరిస్ట్ యాజ్ ఎ ఇన్కమ్ సోర్స్గా మారింది. కానీ ఇక్కడ కేవ్స్ చాలా ఎక్కువగా ఉన్నా ప్రజలు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. అందుకే ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఫ్లోయిడ్ తన కేవ్ని కనుగొన్న తర్వాత చాలా అడ్వర్టైజ్మెంట్ చేశాడు. కానీ అతని కేవ్లో యూనిక్నెస్ లేకపోవడం వలన ప్రజలు ఆసక్తి చూపేవారు కాదు. 1925 జనవరి 18న ఫ్లోయిడ్ ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో ఒక కేవ్ని కనుగొన్నాడు. ఆ ల్యాండ్ ఓనర్ వచ్చిన ప్రాఫిట్ని 50%గా పంచుకోవాలని అగ్రిమెంట్ చేశాడు. ఫ్లోయిడ్ ఆ కేవ్ని టూరిస్ట్ అట్రాక్షన్గా మార్చడానికి కేవ్లో గంటల తరబడి పనిచేసేవాడు. అతను ఊహించిన విధంగానే ఆ కేవ్ హైవేకి 100 గజాల దూరంలోనే ఉంది. ఈ కేవ్కి ఒక ప్రత్యేకత కూడా ఉంది, అదే జిప్సన్ క్రిస్టల్ ఛాంబర్. ఇది ఇతర కేవ్తో పోలిస్తే ఎంతో అందంగా ఉంటుంది. 1925 జనవరి 30న ఫ్లోయిడ్ చేతిలో కిరోసిన్ లాంటిన్ పట్టుకొని కేవ్ లోపలికి పాకుతూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. అతని షర్ట్ ఆ పదునైన రాళ్లకు తగిలి చినుగుతూ ఉంది. అయినా ఫ్లోయిడ్ ఏమాత్రం లెక్క చేయకుండా అలాగే వెళ్తూ ఉన్నాడు. అది ఆ ప్లేస్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక వాటర్ బాటిల్ సైజ్ మాత్రమే ఉంటుంది. అందుకే అక్కడ ఎక్స్పర్ట్ కేవర్స్ కూడా వెళ్ళడానికి భయపడతారు. కానీ ఇక్కడ ఫ్లోయిడ్ చాలా ప్యాషనేట్గా ఉన్నాడు. ఈ విధంగా పాకుతూ వైడర్ ఓపెనింగ్లో ఎంటర్ అవుతాడు. అక్కడ నుండి 10 అడుగుల కింద కేవ్ ఎండ్ ఉంది. ఫ్లోయిడ్ చాలా నెలలుగా ఆ మార్గాన్ని కనుగొనడానికి కష్టపడుతూ ఉన్నాడు. రోజుకు 12 గంటల పాటు కేవ్లో రాళ్లను తొలగిస్తూ ఆ ప్రదేశాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చివరకు 1925 జనవరి 30న అదే అండి ఫ్లోయిడ్ చిక్కుకుపోయే రోజు, ఆ క్రిస్టల్ ఛాంబర్ని కనుగొన్నాడు. ఫ్లోయిడ్ చాలా సంతోషంగా కొన్ని గంటల పాటు ఆ ఛాంబర్ని చూస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే హిస్టరీలోనే మొదటిసారిగా ఆ క్రిస్టల్ ఛాంబర్ని కనుగొన్న వ్యక్తి తనే అని గుర్తించాడు. ఈ డిస్కవరీ గురించి తన కుటుంబ సభ్యులతో చెప్పుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. కానీ అన్నీ మనం అనుకున్న విధంగా జరగవు కదా. ఫ్లోయిడ్ జీవితంలో కూడా ఇలాగే జరిగింది. ఫ్లోయిడ్ ఒకటి అనుకున్నాడు, కానీ ఆ దేవుడు ఇంకోలా రాశాడు. ఫ్లోయిడ్ తిరిగి వెళ్తున్నప్పుడు ఆ 60 అడుగుల లోతులో చిక్కుకుపోయాడు. కదలలేని స్థితిలో ఉన్న ఫ్లోయిడ్ ఆ చీకటిలో కేకలు వేస్తూ ఉండిపోయాడు. కాసేపు అలాగే నిద్రపోయాడు. మళ్ళీ లేవగానే కేకలు పెట్టాడు. ఈ ప్రక్రియ 23 గంటల పాటు సాగింది. కానీ ఎవరికీ అతని కేకలు వినిపించలేదు.